నమస్తే సార్. నమస్తే. సో ఈ కొద్ది రోజుల్లో ఆంధ్రలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అవును. ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారనుకుంటున్నారు మీరు? ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటే మాదైతే బేసిక్గా తెలంగాణ. నేను పక్కా తెలంగాణ. మాది భూదాన్ పోచంపల్లి మండలం. కాకపోతే మేము హైదరాబాద్లో సెటిల్డ్. మాకున్న ఫ్రెండ్ సర్కిల్ కానీ మాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేశారు. అమ్మఒడి పథకం కానీ చాలా పిల్లలకు వైఎస్ఆర్ చేయూత కానీ చాలా మందికి చాలా చేశాడు. పేద పిల్లలకు నాడు నేడు పథకం కింద కానీ చాలా మందికి. అంతకుముందుకు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో మాత్రం ఏమైంది బ్రదర్? వైఎస్ఆర్ గురించి చెప్పగానే తీసేసిన బ్రదర్ ఏమైంది? బ్రైట్నెస్ గురించా? ఓకే. సో కాబట్టి ఆయనే వస్తాడని నాకున్న సర్కిల్స్, నాకున్న ఫ్రెండ్స్. నాలుగో పెళ్ళము ప్రతిసారి 3 పెళ్ళాల గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో ఇప్పుడు నాలుగో పెళ్ళము జగన్మోహన్ రెడ్డి చేసుకోబోతుందని చెప్తున్నారు కదా. ఏది నిన్న తాడేపల్లిలో జరిగినటువంటి దాని గురించా? ఆయన నాలుగో పెళ్ళని జగన్మోహన్ రెడ్డి, ఆయన పవన్ కళ్యాణ్కు ఆల్రెడీ ఆయన ఒకరికి పెళ్ళాం. ఎట్లా అంటారా? ఆయన భీమవరంలో గాజువాకలో 2 ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద ఓడిపోయాడు. వాళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ ముద్దుల పెళ్ళాం. సో కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనకు పిచ్చి లేపుతాడు ఆయన. అంటే ఇప్పుడు జగన్ గారు 175 గెలుస్తామంటున్నారు కదా, నిజంగానే గెలవచ్చు అనుకుంటారా? అది త్వరలో తెలుస్తుంది. అది సాధ్యమా అసాధ్యం అనేది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. కాకపోతే మాకున్న ఫ్రెండ్ సర్కిల్లో కానీ మాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు అనేది నమ్మకంగా ఉంది. ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటారు? ఇక రాజధాని అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ళ రాజధాని ఆల్రెడీ హైదరాబాద్ ఉంది. ఈ జూలైతో అయిపోతుంది. అయిపోయినాక మాట్లాడతాం దాని గురించి. ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించారు 3 రాజధానిలో. విశాఖపట్నం, కర్నూలు, అమరావతి 3 ప్రకటించారు. ఇంకా మళ్ళీ దానిలో సందేహం ఏముంది? సో ఇప్పుడు ఒకవేళ మళ్ళీ జగన్ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఉద్యోగ అవకాశాలు కానీ, ఐటీ ఇండస్ట్రీస్ కానీ, డెవలప్మెంట్స్ కానీ మరి ఏ మేర ఉండొచ్చు అనుకుంటున్నారు? ఆల్రెడీ జరుగుతున్నది కదా బ్రదర్. ఈరోజు కొత్తగా జరిగేది ఏం లేదు కదా. ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది, చాలా కంపెనీలు తీసుకొచ్చిండు, అన్నీ తీసుకొచ్చిండు కదా. దాని గురించి మనము సుదీర్ఘమైన ఆలోచన చేయడం కూడా అనవసరమైనటువంటి సబ్జెక్టు. చంద్రబాబు నాయుడు లాగా దొంగ ఎంఓయూలు పెట్టి ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చాను అది ఇది అని చెప్పి అంతకుముందు మనం అది పానీపూరి అంబేటర్ని తీసుకొచ్చి కూడా ఎంఓయూ చూపించిండు అప్పట్లో. అవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పానీపూరిని తీసుకొచ్చింది మీరు వినండి. అది మీ దగ్గర యూట్యూబ్లో ఉంటే కొట్టిండు, నేను లైన్లో ఉంటా. అదే నాయన, నేను అదే అంటున్నా టీడీపీ గవర్నమెంట్లో ఎంఓయూలు చేసింది ఫస్ట్ గుర్తుందా మీకు గుర్తుందా? నువ్వేమన్నా టీడీపీ కార్యకర్త అయితే నువ్వు అలా మాట్లాడు. నువ్వు తెలంగాణలోని నువ్వు నన్ను అడిగినప్పుడు నువ్వు ప్రూఫ్ చూపించమని చెప్తున్నా. నేను నీకు చూపిస్తా బ్రదర్. ఆ రోజు 14 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ప్రగల్భాలు పలికిండు. ఏమైంది? 1400 రూపాయలు పెట్టిండా, పెట్టుబడి పెట్టిండా? మాకు ఆంధ్ర పాలిటిక్స్తో సంబంధం లేకుండా కూడా మేము ఉన్న నాలెడ్జ్తో, మేము చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ మాకు ఉన్నటువంటి కొద్దిగా గొప్ప నాలెడ్జ్తో మేము చెప్తున్నాం అంతే. మాకు ఆడ జగన్ వచ్చినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు వచ్చినా పర్వాలేదు, పవన్ కళ్యాణ్ వచ్చినా పర్వాలేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిందే. ఆడ మాకున్న తెలుగు వారి మీద ఉన్నటువంటి ప్రేమతో అంతే. ఈ చంద్రబాబు నాయుడు వచ్చినా అనుకో ఉన్నది అమ్ముతాడు, అన్నీ చేస్తాడు. మీకు తెలియదా? సరే, చంద్రబాబు నాయుడు మీద ప్రజలు నమ్మకం ఉంటే, మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా నమ్మకం ఉందనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది అనుకుందాం ఫర్ సపోజ్. అలాంటప్పుడు నువ్వు జెండాలన్నీ ఒక్క పోగు వేసుకొని రావడం ఎందుకు? పొత్తులు పెట్టడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది, సింగిల్గా పోటీ చేయొచ్చు కదా. అంటే జగన్ ఎదుర్కోలేనటువంటి సత్తా చౌట దద్దమా ఈ పవన్ కళ్యాణ్, ఈ యొక్క చంద్రబాబు నాయుడు గాడు. ఈ ఇంకోటి ఉన్నాడు చూసినా ముద్దబాబు గాడు, ఆడు లోకేష్ గాడు. అవన్నీ పనికిరానటువంటి వేస్ట్. జగన్మోహన్ రెడ్డి వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ప్రజల శ్రేయస్సు కానీ, వాళ్ళ భవిష్యత్తు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. అరే మారుస్తారు అబ్బా. ఇప్పుడు ఎందుకు మారవారు? ఇప్పుడు ఇలానే నీకు పెళ్ళైనా నీకు పెళ్లి కాలే, మీ అమ్మ ఉంది కదా, అన్నం వండుతుంది. ఓ రోజు కూరలు ఉప్పు ఎక్కువ అవుతుంది, ఓ రోజు తక్కువ అవుతుంది. మళ్ళీ దాన్ని రెసిపీ చేంజ్ చేస్తామా చేయమా? అట్లనే ఇది తప్పదు, కొన్నిసార్లు తప్పదు. చంద్రబాబు నాయుడు చేంజ్ చేయట్లేదా? చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి కుప్పం పోలేదా? లోకేష్ గారు ఏమన్నా మంగళగిరిలో పుట్టినా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో సంకనాకిండా ఉందనా? లేకపోతే గాజువాకలో పుట్టిండా? వాళ్ళు చేంజ్ అవ్వట్లే? అట్లనే అవుతారు. నువ్వు ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ని ఎందుకు ప్రొజెక్ట్ చేసి మాట్లాడుతున్నావు? నాకు అర్థం. అవునబ్బా, అన్నిసార్లు వాళ్ళు ఉండాలని ఏం లేదు కదా. అన్నిసార్లు వాళ్ళు ఉండాలని ఏం లేదు కదా.
కొన్నిసార్లు చేంజ్ చేస్తారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. అన్ని శాఖలకు అదే మినిస్టర్ ఉండాలని ఏం లేదు కదా. అంటే ప్రెసెంట్ కనీసం ఎమ్మెల్యే సీట్ కూడా లేదు కదా గుడివాడ. ఎమ్మెల్యే సీట్ లేకపోతే దాని మించి తీసుండొచ్చు. నువ్వెందుకు తొందరపడుతున్నావు? నువ్వేనా జగన్మోహన్ రెడ్డివి? నువ్వేనా వైఎస్ఆర్సీపీ కింగ్ మేకర్వి? నువ్వేమైనా డిసిజన్ తీసుకున్నావా గుడివాడ అమర్నాథ్ విషయంలో? గుడివాడ అమర్నాథ్ మంచి చేసిండు, మంచి వ్యక్తి కాబట్టి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండు. ఆయన ఐటీ మినిస్టర్ కూడా చేసిండు. అది ఎందుకు గుర్తు రావట్లేదు? ఈసారి ఎమ్మెల్యే సీట్ తీసిండు. ఇంతకుముందు చేసింది ఏంది? ఇంతకుముందు మినిస్టర్ ఇవ్వలేదా? ఇప్పుడు ఐటీ మినిస్టర్ కాదా? ప్రజెంట్ ఐటీ మినిస్టర్ ఎవరు? గుడివాడ అమర్నాథ్ కాదా? మరి అవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకోవాలి మీరు. ఏదో 1-2 సీట్లు తీసేసినంత మాత్రాన ఇవన్నీ కుదిరేది కదా. అట్లాంటి లోకేష్ బాబు గారు ఓడిపోలేదా? చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదా? మరి వాళ్ళ పరిస్థితి చెప్పు. అవన్నీ కూడా చూసుకొని ఓన్లీ గుడివాడ అమర్నాథ్ తీసేశారు లేకపోతే ఇంకోని తీసేశారు అంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల తీస్తారు, పెడుతుంటారు. వాళ్ళకి సముచిత న్యాయం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దొరుకుతుంది అని నేను ఆశిస్తా ఉన్నా. గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బ్రదర్, పక్కాగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. వైనాట్ 175 అనేది మాత్రం వాళ్ళు నాకు తెలిసినంత ప్రకారంగా వాళ్ళైతే దాని మీద దృష్టి పెట్టి వైనాట్ 75 అనే వేలోనే వెళ్తున్నారు. మేబీ వస్తే రావచ్చు, రాకపోవచ్చు. దానికైతే తగ్గవు బ్రదర్, దానికైతే ఏం తగ్గవు. అందులో సందేహమే లేదు. మీరు ఏది చెప్పినా దేనికైనా పని. నేను తెలంగాణ ఉండి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆడ ముఖ్యమంత్రి 100%. మీరు కావాలంటే ఏ ఛాలెంజ్కి దేనికైనా సిద్ధంగా ఉన్నా. నేను ఎవరితో అయినా ఛాలెంజ్ కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక తెలంగాణ పౌరుడిగా చెప్తా ఉన్నా. నేను ఆడ జగన్మోహన్ రెడ్డి వల్లనే మీ అభివృద్ధి సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఉన్న బట్టలు బనీన్ డ్రైవర్ అన్ని అమ్మేస్తాడు.